ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18 చేనేత సామాజిక వర్గాల తరపున రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేనేత సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం కేటాయించి న్యాయం చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. కాకినాడ వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్ల కేటాయింపులో చేనేత సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. కూటమి పార్టీల సీట్ల పంపకాల్లో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా చేనేత సామాజిక వర్గాలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే శాసనమండలి, రాజ్యసభ ఎంపికల్లో న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా నిలబడి కూటమి ప్రభుత్వ గెలుపులో ప్రధాన భూమిక పోషించిన చేనేత సామాజిక వర్గానికి ప్రస్తుత రాజ్యసభ ఎంపికల్లో అన్యాయం చేయొద్దని చేనేత సామాజిక వర్గాల తరపున పిలుపునిచ్చారు. పుట్టినప్పటి నుంచి ఏ పార్టీలో ఉంటూ శాసనసభ్యులుగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన గత ఎన్నికల్లో కూటమి సమీకరణాల రీత్యా తమ సీటు త్యాగం చేసిన సీనియర్ నాయకులు నిమ్మకాయల కృష్ణప్పకి రాజ్యసభ గౌరవం ఇచ్చి చేనేత సామాజిక వర్గాలకు రాజ్యసభలో స్థానం కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కర్ణభక్త సంక్షేమ సంఘ రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, దేవాంగ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి, పద్మశాలి సంక్షేమ సంఘ కార్యదర్శులు మంచిశెట్టి నటరాజ్, పల్వెల లక్ష్మీరాజ్, జగ్గరపు గణేష్ స్వామి, తెడ్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సీట్లలో మాకు అన్యాయం జరిగింది, పార్లమెంట్ సీట్లో మాకు అన్యాయం జరిగింది. రాబోయే రాజ్యసభ ఎంపికలో నిమ్మల కిష్టప్ప గారికి స్థానం కల్పించాలని చెప్పి. ఎందుకనంటే ఈరోజు అందరికీ తెలుసు, చేనేత సమస్యలంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినవే కాదు, చాలా సమస్యలు, చాలా పనులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయించుకోవాల్సినవి, కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినవి ఉంటాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి చేనేత సమస్యలకి రిప్రజెంటేట్ చేయడానికి కనీసం ఒక ఎంపీ లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు లేడు. కాబట్టి మేము మా అవసరాల రీత్యా చేనేత సామాజిక వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించాలని చెప్పి మేము ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు అనేక సమస్యలు, జీఎస్టీ రద్దు కానివ్వండి, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరణ కానివ్వండి, 11 వెరైటీస్ రిజర్వేషన్ యాక్ట్ సక్రమంగా అమలు కాకపోవడం, అలాగే ఏదైతే 30% యార్ను హ్యాంక్ యార్న్ ప్యాకింగ్ నోటిఫికేషను, నూలు మిల్లులు 30% చేనేతలకే తయారు చేయాలనే నిబంధన కానివ్వండి, ఇవేమీ కూడా కేంద్ర ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావట్లేదు. ఈ యొక్క సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు ప్రజాప్రతినిధి లేడు, మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు. కాబట్టి మేము అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా సీనియర్ నాయకులు, మీ పార్టీలోనే సీనియర్ నాయకులు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి మా యొక్క చేనేత సమస్యలు పరిష్కరించుకోవడానికి సహకరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి నాయకులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. రాజ్యసభ ఎంపిక జరుగుతుంది అని ఊహాగానాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ప్రభుత్వం దగ్గర నుంచి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా గతంలో కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నాం, ఒక రిప్రజెంటేషన్లో కూడా చెప్పున్నాం. అంటే కేవలం రాజ్యసభ సీటు మీదే కాదు, చేనేత సామాజిక వర్గాలకు సంబంధించిన ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో, చేనేత మంత్రిత్వ శాఖ చేనేత ప్రజాప్రతినిధులకే కేటాయించాలని చెప్పి మేము అడిగాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ, అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, కానీ చేనేత సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖ ఇవ్వండి. అలాగే రాబోయే రాజ్యసభలో నిమ్మల కిష్టప్ప గారికి స్థానం కల్పించండి, ఎందుకంటే ఆయన సీటు త్యాగం చేశాడు కాబట్టి అని చెప్పి మేము గతం నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ముందుగా కూటమి ప్రభుత్వానికి మేము మనం చేసిన చేనేత ఉద్యమానికి మాకన్నిటికీ సంఘీభావం తెలిపి మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉండి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గవర్నమెంట్కి మొదటగా. తర్వాత నేను దేవాంగ సామాజిక వర్గానికి చెందిన దాన్ని. మా దేవాంగుల్లోనైనటువంటి నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా దేవాంగ సామాజిక వర్గంలోని ఆల్రెడీ ఇది వరకు అన్నవరం దేవస్థానానికి, విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి వీళ్ళన్నిటికీ పదవులు ఇచ్చారు. కానీ ఈసారి దేవాంగ సామాజిక వర్గానికి ఏ విధమైనది కూడా ఇవ్వలేదు, ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఆఖరికి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మాకు ఇది 14 లక్షల జనాభా కలిగిన మా సామాజిక వర్గాన్ని మాకు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ఓటింగ్ అంతా 80% ఉంటుంది దేవాంగులది ఓటింగ్. ఈ మా ఓటింగ్ శాతం అన్నది దృష్టిలో పెట్టుకుని మాకు జరిగిన ఈ అన్యాయానికి గవర్నమెంట్ స్పందించి నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభకు పంపిస్తే మా మా దేవాంగ కులస్తులకు మేము అందరం సదా రుణపడి ఉంటాము. ఇదే నేను కోరుకుంటున్నాను.